నేటి రాజకీయాల్లో రామరాజ్యానికి సమానమైన విలువలు మీకు కనిపిస్తున్నాయా? అంటే నేటి రాజకీయాల్లో రామరాజ్యానికి సమానమైన విలువలు కనిపిస్తే రామరాజ్యంతో పని లేదండి. మనం మొదట్లో చెప్పుకున్నాం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలే. ఈ న్యాయమూర్తులు 340 సిఆర్పిసి కానీ లేదా కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించి కానీ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకోకపోతే ఈ న్యాయమూర్తుల మీద ఏ న్యాయమూర్తులు చర్య తీసుకోలేదో ఆ న్యాయమూర్తుల మీద 218 బిఎన్ఎస్ఎస్ కానీ పాత చట్టం 197 సిఆర్పిసి కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాల్సిన బాధ్యత ఎవరిదండి? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, ఈ రాజకీయ నాయకులది. వారు ఆ పని చేస్తున్నారా? వారు ఆ పని చేస్తే రామరాజ్యంతో పని లేదండి. సో కాబట్టి 100% స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీద దృష్టి పెట్టలేదు. వారి అధికారాన్ని కాపాడుకోవడం కోసం, వారి శరీర సుఖాల కోసం, వారి వేషధారణ కోసం వారు తప్పిస్తున్నారు తప్ప ధర్మం కోసం ఎవరూ తప్పించట్లేదండి. కస్తూరిబాయి గాంధీజీ గారు చెప్పినట్టు రామరాజ్యంలో అంటే మానవత్వానికి చోటే లేదైతే అదేమిటండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానవత్వం కాదా? ఇప్పుడు మీరే అన్నారు కదా, గతంలో ఇప్పుడు మీ విషయాల్లో కూడా కోర్టు విషయాల్లో న్యాయపరంగా ఎటువంటివి జరుగుతున్నాయి, న్యాయస్థానంలో ఎటువంటి న్యాయాలు జరుగుతున్నాయి, అసలు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అంటే 100% అంటే ఎక్కడో 10% 15% మంచి న్యాయమూర్తులు ఉండొచ్చా అండి. వారి గురించి మన ప్రస్తావన కాదు. సుమారు 80 నుంచి 85% వరకు అన్యాయమే జరుగుతుందండి. కానీ 100% బాధితులు పోలీస్ స్టేషన్కో కోర్టు మెట్లు ఎక్కాలంటే నిజమైన బాధితులు భయపడే పరిస్థితి ఉందండి. ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉన్నారండి. డబ్బున్నవాడు న్యాయాన్ని కొనుక్కోగలుగుతున్నాడు. అది ఉండొద్దు, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. అలా శిక్షించిన న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 218 బిఎన్ఎస్ఎస్ని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాలి అని కోరుకునేది రామరాజ్యం. మరి దాంట్లో మానవత్వానికి చోటు లేదా అని మీరు అడిగే ప్రశ్న కొంచెం మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేటి యుగానికి, నేటి యువతకి అసలు చాలామందికి రామాయణం మహాభారతం అంటే మ్యాక్సిమం తెలియదు. 90స్లో పుట్టిన వాళ్ళు అయితే 90స్కి తర్వాత కూడా అంటే దాని గురించి అంటే మన పాఠశాలలో చెప్పకపోయినా చెప్పినా కూడా మన తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళకి ఖాళీ సమయం దొరికినప్పుడు మా పక్కన మనం కూర్చోవడము, వాళ్ళ పడుకునే సమయంలో వాళ్ళతో మనం తాత ముత్తాలతో పడుకోవడము, ఆ టైంలో చెప్పేవాళ్ళు అసలు రామాయణం అంటే ఏంది, రాముడు అంటే ఎవరు, మహాభారతం అంటే ఏంది, కృష్ణుడు అంటే ఎవరు. కానీ ఈ రోజుల్లో అటువంటి బోధనలు కానీ అటువంటి కథలు కానీ అసలు ఎక్కడ కూడా అంటే చెప్పే విధంగా మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న యువత కానీ జనరేషన్ వచ్చి చెడగొట్టిందా లేకుంటే టెక్నాలజీ వచ్చి చెడిపోయిందా అనేది కూడా అర్థం కావట్లేదు. మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉందండి. నిజానికి మన అమ్మమ్మలో మన తాతలో ముత్తాతల కాలంలో ఉండేటువంటి ఆ ఫ్రీడము లేకపోతే ఆ వెసులుబాటు ఆ సమయం పాలన ఇప్పుడు లేదండి. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడే తీరిక కూడా లేకుండా అయిపోయింది. కానీ ఈ చర్చిల్లో పాస్టర్స్ లేకపోతే మసీదుల్లో ముల్లాలో ఇమాంలో మౌలవీలు వారు బోధించినట్టు మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు కూడా చక్కగా భాగవత రామాయణ గీతల మీద చక్కటి వివరణతో కూడిన బోధన చేయాల్సిన బాధ్యత వారి మీద ఉందండి. అందరూ గుడికి వెళ్ళకపోవచ్చు, కానీ ఏదో సమయంలో గుడికి వెళ్ళిన వారికైనా ఈ బోధన జరిగితే కొంచెం బాగుంటుందండి. ఆ బాధ్యత వారు తీసుకోవాలని కోరుకుందాం.